ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-17 వరకు ఈ విధంగా ఉంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ 3 వర్సెస్లో మనం అబ్జర్వ్ చేస్తే 3 పాయింట్స్ చూస్తాము. మొదటిది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. రెండవది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మూడవది ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఎవరైతే ఏర్పరచబడి ఉంటారో, ఎవరైతే క్రీస్తులోనికి పిలువబడ్డారో వారిని ఏ విధంగా అయినా సరే లాగేయడానికి, పడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అపవాదికి మనము చిక్కకుండా దేవుని వాక్యమును పట్టుకొని దేవుని సహాయముతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దినములు మనకు తెలుసు ప్రజెంట్ ఏ విధంగా లోకము పాపముతో నింపబడి ఉందో, ప్రజలందరూ ఏ విధంగా నడుచుకుంటున్నారో మనం గమనిస్తూ ఉన్నాము. కానీ వాక్యం ద్వారా మనము మన జీవితాలని సరిచేసుకోవాలి. సమయము అతి కొద్దిగా ఉంది కాబట్టి ఆ ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇంగ్లీష్ వర్షన్లో ఈ విధంగా ఉంది. బీ వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యూ లివ్, నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్, making the most of every opportunity, because the days are evil. Therefore, do not be foolish, but understand what the Lord's will is. Each and every opportunity కూడా మనం యూజ్ చేసుకోవాలని ఉంది. మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఇంకా నువ్వే విధమైన ఉపకారములు చేయాలంటే, మేలు చేయాలంటే నువ్వు చేయాలి. నువ్వేదైతే చేయగలవో సమయమును సద్వినియోగం చేసుకొని నీకు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ కూడా, మరి నువ్వు ఏ జాబ్ చేస్తున్నా, ఏ ప్లేస్లో ఉన్నా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని ప్రకటించేటట్లుగా నువ్వు జీవించాలి. ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాయి, సమయము తక్కువగా ఉంది. కాబట్టి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.